స్కూల్ కరెస్పాండెంట్ అంటే ఎంతో హుందాగా వ్యవహరించాలి. విద్యార్థులు తప్పు చేస్తే వారికి సక్రమ మార్గంలో పెట్టాలి. కానీ ఓ కరెస్పాండెంట్ ఉన్మాదులా ప్రవర్తించి ఓ విద్యార్థిని చితక్కుట్టాడు. చావు బతుకుల్లో 15 రోజుల పాటు కొట్టుమిట్టాడిన 9 ఏళ్ల బాలుడికి చివరకు తుదిశ్వాస విడిచాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట బైఠాయించి రాస్తారోకో చేశారు. వనపర్తిలోని పిఎస్ సింధూజ స్కూల్ ఎదుట ఈ ఘటన జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం వాల్యానాయక్ తండాకు చెందిన లక్ష్మి, హనుమంతు దంపతుల పెద్ద కొడుకు వంశీ కరెస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి ఉన్మాదానికి విగత జీవిగా మారాడు. హైదరాబాద్లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్న లక్ష్మి, హనుమంతు దంపతులు తమ కొడుకును వనపర్తిలోని పిఎస్ సింధూజ స్కూల్లో చేర్పించి వేలకు వేలు ఫీజులు కట్టారు. 15 రోజుల క్రితం తోటి విద్యార్థులతో గొడవ పడ్డాడనే ఆగ్రహంతో 3వ తరగతి విద్యార్థి వంశీని బెత్తంతో ఇష్టారాజ్యంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక వంశీ గుక్కు తిప్పుకోకుండా ఏడుస్తున్న శ్రీనివాసరెడ్డి మనసు కరగలేదు. కాళ్ళు, చేతులు, పొట్ట, వీపు భాగాల్లో వాతులొచ్చేలా కొట్టాడు. ఆ దెబ్బలకు బాలుడు వంశీ నరాలు చిట్లిపోయాయి. తనను కరెస్పాండెంట్ కొట్టిన విషయాన్ని ఫోన్లో చెప్పిన వెంటనే హుటాహుటిన వనపర్తి వెళ్లారు తల్లిదండ్రులు. ఎందుకు ఇంత దారుణంగా కొట్టారని నిలదీస్తే పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు సరికదా, ఆసుపత్రికి తీసుకుపోండి, ఎంత ఖర్చైనా నేను పెడతా అంటూ సమాధానమిచ్చాడు నిందితుడు శ్రీనివాసరెడ్డి. బాలుడిని తొలుత వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించినా నయం కాకపోవడంతో మహబూబ్ నగర్లోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. నరాలు బాగా దెబ్బతిన్నాయని హైదరాబాద్ లేదా కర్నూలుకు తీసుకువెళ్లాలని అక్కడే డాక్టర్లు సూచించారు. దీంతో వంశీని హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. 15 రోజులుగా చికిత్స పొందుతున్న వంశీ కోలుకోలేదు. బుధవారం సాయంత్రం కన్నుమూశాడు. దీంతో బాలుడి మృతదేహంతో గురువారం వనపర్తిలోని సింధూజ స్కూల్ ఎదుట ఆందోళన చేశారు తల్లిదండ్రులు, బంధువులు. వనపర్తి కొత్తకోట రహదారిపై 6 గంటల పాటు నిరసన తెలపడంతో ట్రాఫిక్ స్తంభించింది. మంచిగా చదువు చెప్తారని అనుకుంటే స్కూళ్ళోళ్ళు తమ కొడుకు ప్రాణం తీశారంటూ గుండెలవసేలా రోధించారు తల్లిదండ్రులు. బాగా చదివించి ప్రయోజకుడిని చేద్దామనుకుంటే కానరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పిఎస్ సింధూజ స్కూల్ కరెస్పాండెంట్ గతంలోనూ విద్యార్థులను ఇష్టారాజ్యంగా కొట్టాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. స్కూల్ యాజమాన్యం శ్రీనివాసరెడ్డి గారు గతంలో కూడా చాలా మంది పిల్లలను ఈ విధంగానే హింసించడం, తర్వాత మళ్ళీ కేసులు అయితే మార్పు చేయించుకోవడం వీరికి అలవాటు. మొన్న 3వ తారీఖు నుంచి ఈ యొక్క బాబు మీద, వంశీ అనే బాబు మీద తీవ్రమైనటువంటి దాడి చేసి గాయపరిచి కనీసం ట్రీట్మెంట్ చేయకుండా ఇవాళ ఆ పిల్లని చావుకు కారకుడైండు.
ఒక చిన్న పిల్లగానే చూడకుండా విచక్షణ రహితంగా కొట్టి చంపినటువంటి చరిత్ర ఈరోజు ఈ యొక్క నవోదయ పిఎస్ నవోదయ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటన జరిగింది. ఈ యొక్క సంఘటనకు పాల్పడినటువంటి ప్రిన్సిపల్ గాని వ్యక్తిని తక్షణమే కఠినంగా శిక్షించాల్సినటువంటి తక్షణ అవసరం ఉంది. గతంలో కూడా ఈ రకమైనటువంటి అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినా కూడా ధనస్వామ్యంతో ఉన్న డబ్బులు ఎరచూపి మొత్తం వాటిని అన్నిటిని కూడా పక్కకు తప్పించే ప్రయత్నం ఈ రోజు ఈ యొక్క పాఠశాలలో కొనసాగుతా ఉన్నాయి. వంశీ మృతికి కారకుడైన శ్రీనివాసరెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే నిందితుడు తమకు సమాధానం చెప్పేంత వరకు మృతదేహాన్ని తీయబోమని వంశీ తల్లిదండ్రులు, బంధువులు భీష్మించారు. విషయం తెలుసుకున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్కూల్ వద్దకు వెళ్లి బాధిత తల్లిదండ్రులను ఓదార్చారు. విద్యాశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని మిగతా విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు. ఆ తర్వాత స్కూల్ను సీజ్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో నష్టపరిహారంగా బాధిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చేందుకు కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నట్లు తెలిసింది. దీంతో తమ అనారోగ్యంతో మృతి చెందాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వంశీ మృతదేహంతో వెనుతిరిగారు బాధిత తల్లిదండ్రులు. చిన్న విరామం